రైట్ లక్ష్మీదుర్గా మనం హైదరాబాద్ పరిధిలో చూస్తా ఉన్నాం. అంటే చాలా నాలాలు కావచ్చు, ఏదైతే చెరువులు కావచ్చు, లేదనంటే ఇటు పార్కులు కావచ్చు, ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా కబ్జాలకు గురైన పరిస్థితి గత చాలా సంవత్సరాలుగా కూడా ఈ పని జరుగుతూ ఉంది. సో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల అంటే రీజియన్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి దాదాపుగా 2000 కిలోమీటర్ల చదరపు అడుగులకు సంబంధించి పూర్తిగా కూడా ఇందులో ఆ కమిటీ ఎక్కడెక్కడ నాలాలు కావచ్చు, లేదనంటే చెరువులు కావచ్చు, లేదంటే ఇక్కడ పార్కులు కావచ్చు, ఇవన్నీ కబ్జాలు చేశారో వీటిపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. వాటిని పర్యవేక్షించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కావచ్చు, ఒక యూనిట్ని, ఒక సంబంధించినటువంటి అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డీటెయిల్స్ చూద్దాం. సర్కారీ ఆస్తుల ఆక్రమణలు, చెరువులు, పార్కుల కబ్జాకు చెక్ పెట్టే ప్రత్యేక వ్యవస్థ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కనుమరుగైపోయిన కబ్జాల బారిన పడి అన్యాక్రాంతమవుతున్న పార్కులు, ఖాళీ స్థలాలు, ఆట స్థలాలు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా దీని ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దాని విధి విధానాలను ఖరారు చేస్తూ శుక్రవారం జీవో నంబర్ 99ని జారీ చేసింది. జిహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్గా పేర్కొంటూ ఆ పరిధిలో ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు. సుమారు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ పరిధిలో 1000 దాకా చెరువులు ఉంటాయని అంచనా. ప్రణాళిక, నిర్వహణ, సమన్వయం, ఆచరణ అన్న 4 సూత్రాలను పరిగణలోకి తీసుకుని జాతీయ విపత్తుల నిర్వహణ ఏజెన్సీలకు ధీటుగా హైడ్రా పనిచేయాల్సి ఉంది. ఇక హైడ్రా కమిషనర్ విపత్తుల నిర్వహణతో పాటు ఈ పరిధిలోని సర్కారీ ఆస్తుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. పురపాలక శాఖ ఆధీనంలోనే ఒక కమిషన్ నేతృత్వంలో హైడ్రా ప్రత్యేక వ్యవస్థగా పనిచేయనుంది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో అఖిల భారత సర్వీసులకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారి దీనికి కమిషనర్గా వ్యవహరిస్తారు. ఆస్తుల సంరక్షణకు ప్రత్యేక విభాగం హైడ్రా పరిధిలో పనిచేయనుంది. దీంతో పాటు విపత్తుల నిర్వహణ, లాజిస్టిక్ విభాగాలు హైడ్రాలో అంతర్భాగంగా పనిచేయాల్సి ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు లోబడి స్థానిక సంస్థలతో కలిసి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును కూడా హైడ్రాకు కల్పించారు. స్థానిక సంస్థల ఆధీనంలో ఉండే పార్కులు, ప్రభుత్వ భూములు, లేఅవుట్, ఖాళీ స్థలాలు, చెరువులు, కాలువలు, కుంటలు, వివిధ అవసరాలకు కేటాయించిన భూములు, రహదారులు, ఫుట్పాత్లు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలి. కాలువలు, చెరువుల్ని ఎవరైనా ఆక్రమించుకుంటే జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని తొలగించడం కూడా హైడ్రా బాధ్యతే. హోర్డింగ్లు కావచ్చు, ప్రకటనలకు సంబంధించి అనుమతుల మంజూరు, రుసుముల వసూళ్లు, చర్యలు తీసుకునే అధికారాలను స్థానిక సంస్థలతో కలిసి నిర్వహించాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. ఒకవైపు తెలంగాణలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం, మెరుగైన విద్యను అందించే దిశగా రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. ఇంకోవైపు కూడా ఈ హైడ్రా అనే ఒక ఏదైతే కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. కొద్దిమంది కూడా దీనికి సంబంధించి ఏదైతే నాలాలు కావచ్చు, ఇవన్నీ కబ్జాకు గురవుతున్నాయో వీటిని అరికట్టే చర్యల్లో భాగంగా దీన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏంటి ఓవరాల్ గా ఈ రెండింటికి సంబంధించి అంశాలు? మొత్తానికి తెలంగాణలో 4వ తరగతి నుంచి 12వ తరగతి వారు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను బలోపేతం చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు, అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల నుంచి విద్యాలయాల వరకు కూడా నాణ్యమైన బోధన అందించేందుకు ప్రభుత్వం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేస్తారు. అంగన్వాడీలను ప్రీ స్కూళ్లను మార్చే యోచనలో ఉన్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. 3వ తరగతి వరకు ప్రీ స్కూళ్లలో, 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఆదేశించారు. నాణ్యతమైనటువంటి బోధన, నైపుణ్యమైనటువంటి శిక్షణ,
తద్వారా ఉపాధి కల్పనకు మార్గం సుగమమయ్యేందుకు తీసుకోవాల్సినటువంటి అంశాలపైన నేను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తారు. ఇక ప్రభుత్వ ఆస్తుల రక్షణ కవచంగా ఉండేందుకు హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నిన్న హైడ్రా విధి విధానాలను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి జియో 99 కూడా నిన్న విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకనంటే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చోట్ల ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమైనట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఎలాంటి ప్రభుత్వ ఆస్తులను ఇతర వ్యక్తులు కబ్జాకు చేయకుండా ప్రభుత్వాల విధించినటువంటి చట్టాలకు లోబడి పనిచేసేటువంటి క్రమంలో చాలా చోట్ల చట్టాన్ని ఓవర్కమ్ చేయడము, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో చాలా చోట్ల అన్యాక్రాంతమైనటువంటి ప్రయత్నాలు చేయడము, అధికార దుర్వినియోగానికి పాల్పడడం తదితర ఇష్యూస్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా పరిగణిస్తున్నారు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని హైడ్రా కంపెనీ ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ హైడ్రా పనిచేయబోతుంది. ఈ హైడ్రాలో చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. సభ్యులుగా ఇమేయుడి మినిస్టర్ తో పాటుగా మరికొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్న నిర్ణయం తీసుకుంది. ఇక మీదట హైడ్రా పనితీరులపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అధికారులు కలిగి పర్యవేక్షిస్తుంటారు. అందులో సూచనలు సలహాలు ఇచ్చేటువంటి వారికి కూడా తగిన అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.